సార్కి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పు సమస్య ఏందనేది. బస్ ఇష్యూస్ వచ్చేసి మనం మెట్టపల్లి నుంచి ఆలమూరు, కృష్ణాపురం, ఈ పెద్ద కమ్మూరు, చిన్న కమ్మూరు, జంగాలపల్లి బస్సు మనకు సాయంత్రం 6 అవుతుంది. మార్నింగ్ పూట కూడా 6:15 వస్తుంది. కొంచెం ఇంకోటి ఎస్విఆర్ సైడ్ ఐరన్ మెట మీద బస్సు సాగకుండా టైం లేట్ అవుతుందన్న ఇట్లా పని 8 అవుతుంది నైట్. అది కూడా కొంచెం ఇష్యూ ఉంది, ప్రాబ్లమ్స్. మా దున్నిపాడు బాగా బస్సు ఇష్యూస్ చాలా మంది ఆ రూట్కి దగ్గర ఒక 50 మెంబర్స్ స్టూడెంట్స్ ఉంటారు. సో దానికి సపరేట్ ఏమైనా బస్సు మీరు భాగ్యనగరం వరకు సార్ భాగ్యనగరం హై స్కూల్కు పోతా ఉన్నాను. ఇంకోటి సార్ మిట్టపల్లెకు విద్యార్థి బస్సు విద్యార్థి బస్సు ప్రయాణికులు ఇద్దరు ఒకేసారి అందరూ ఎక్కుతాం. ప్యాసింజర్ విద్యార్థులు మొత్తం ఒకే బస్సులోనే ఎక్కుతున్నారు. ప్యాసింజర్ సీట్లు తీసుకుంటున్నాను, విద్యార్థులకు అసలు సీట్లు ఉండవు. వాళ్ళు డోర్లో ప్రయాణిస్తున్నారు. అది కూడా ఒకసారి మార్నింగ్ ఈరోజు ఆ హెవీలన్ బస్సు కూడా మనకు ఆగిపోయింది సార్. ఫిట్నెస్ లేకుండా బస్సు ఉంది సార్. కొంచెం దాని మీద కూడా మనం సాయిబాబా గుడి దగ్గర ఈ నాయకులు వాళ్ళ విద్యార్థుల సమస్యలు ఒక రాతపూర్వకంగా మాకు ఒక మెమోరాండం ఇచ్చినారు. వీటిని పరిశీలించి ఈ సమస్యలు పరిష్కారం. నా పేరు కార్తిక్, ఆంధ్ర విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ఈరోజు ఆంధ్ర విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఆలగడ్డ పట్టణంలో ఉన్నటువంటి డిపో మేనేజర్ సుబ్రహ్మణ్యం సార్ గారికి విద్యార్థి బస్సులపైన వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈరోజు మేము కొన్ని కళాశాలలు మరియు పాఠశాలలకు వెళ్ళినప్పుడు విద్యార్థులు ప్రధానంగా మా దృష్టికి తీసుకొచ్చిన సమస్యలు ఏంటంటే, ఈరోజు విద్యార్థి బస్సులు చాలా ఇబ్బంది పడుతున్నామన్న. మార్నింగ్ టైం అయితేనేమి, ఈవినింగ్ టైం అయితేనేమి మాకు చాలా ఇబ్బంది ఉంది, బస్సెస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయన్న. ఈరోజు మేము మార్నింగ్ 6కు కాలేజెస్కి వస్తే మళ్ళీ ఈవినింగ్ 8 అవుతుందన్న. మాకు చాలా బస్సు సమస్యలు ఉన్నాయి. ఈరోజు ఆలమూరు అయితేనేమి, మిట్టపల్లి అయితేనేమి, ఈరోజు కృష్ణాపురం అయితేనేమి, జంగాలపల్లి అయితేనేమి, ఈరోజు నంద్యాల రూట్లో ఆయిలూరు మెట్ట దగ్గర కూడా స్టూడెంట్స్కు బస్సు ఆపడం లేదని చెప్పేసి మా దృష్టికి రావడం జరిగింది. ఇంకోటి భాగ్యనగరం బస్సుల మీద కూడా డిపో మేనేజర్ సార్ గారికి మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. సార్ గారు మనకు అనుకూలంగా స్పందించి విద్యార్థి బస్సులను వెంటనే వేస్తామని చెప్పేసి హామీ కూడా ఇవ్వడం జరిగింది. అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్ళి మీ సమస్యను త్వరలో పరిష్కరిస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. విద్యార్థి సమస్యలను త్వరగా పరిష్కరించాలని కోరుతున్నాం. లేని పక్షంలో ఆంధ్ర విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులు అందరితో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని కూడా తెలియజేస్తున్నాం. రైట్.